90% స్టూడెంట్స్ ఈ క్వశ్చన్ చూడగానే అక్కడే స్కిప్ చేసి వెళ్ళిపోతారు. బట్ మీరు స్కిప్ చేయాల్సిన అవసరమే లేదు. కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి ఈ క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఎలా చూద్దామా? చూడండి, ఇక్కడ ఈ పైన న్యూమరేటర్ అనేది చూడండి 3, 5, 7 ఇలా ఇచ్చారు కదా, వాటిని డినామినేటర్స్ యూస్ చేసుకొని తెప్పించుకోవాలి. అంటే అలా మోడిఫై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1² × 2² అని ఉందా, దాన్ని మనం పైన న్యూమరేటర్లో యూస్ చేసుకునేలాగా రాసుకోవాలి. అంటే ఈ విధంగా మోడిఫై చేసుకోవాలి. 2² is 4, 4 - 1 is 3 వర్కౌట్ అయింది కదా. సేమ్ అలానే ఇక్కడ కూడా చూడండి, గ్రేటర్ నెంబర్ 3² ఉంది కదా, 3² - 2² గా రాస్తున్నా. ఓకేనా? 3² 9, 9 - 4 5 వర్కౌట్ అయింది కదా. సేమ్ అదే విధంగా లాస్ట్ టర్మ్ కూడా రాస్తాం. రాసిన తర్వాత ఇలా వస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా రాసిన తర్వాత మనం ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఇది స్ప్లిట్ చేసామనుకోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 2² క్యాన్సిల్ అయిపోయి ఫస్ట్ టర్మ్ ఏమొస్తుంది అంటే 1/1². అవునా కదా? నెక్స్ట్ మైనస్ ఉంది, మైనస్ పెట్టేసాం. ఇప్పుడు చూడండి, ఇది వస్తుంది మనకి. ఓకేనా? సో 1² క్యాన్సిల్ అయిపోయి 1/2² ఉంటుంది. అది 1/2² వేసా. నెక్స్ట్ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టేద్దాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, 3² క్యాన్సిల్ అయిపోయి 1/2² మిగిలింది. మైనస్ ఉంది, మైనస్ పెట్టా. 2² క్యాన్సిల్ అయిపోయి 1/3² మిగిలింది, వేసేసా. నెక్స్ట్ లాస్ట్ టర్మ్ చూడండి, 11² క్యాన్సిల్ అయిపోయి 1/10² ఉంటుంది, అది వేసేసాం. మైనస్ పెట్టేసాం. 10² క్యాన్సిల్ అయిపోయి 1/11² అయింది. ఓకే, ఈ విధంగా మోడిఫై చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేయాలి. -1/2² ప్లస్ 1/2² క్యాన్సిల్, -1/3² ఇక్కడ ప్లస్ ఉండేది క్యాన్సిల్, ఇక్కడ మైనస్ ఉండేది అది క్యాన్సిల్, ఈ ప్లస్ క్యాన్సిల్. ఇంకేం మిగిలిద్ది అంటే ఫస్ట్ టర్మ్ మైనస్ లాస్ట్ టర్మ్. ఫస్ట్ టర్మ్ ఏంటి? 1/1² అంటే 1 కదా, మైనస్ ఉంది, మైనస్ పెట్టాం. 1/11² అంటే 1/11² అంటే 121 కదా. 1 - 121 ఎంత అంటే ఆప్షన్ డి 120/121 అంతే.